కాళేశ్వరం ప్రాజెక్టుతో వరద కాలువల నదులను తలపిస్తున్నాయని శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ జడ్పీ చైర్పర్సన్ దావసంతలు అన్నారు. గురువారం జగిత్యాల అర్బన్ మండలమైన తిప్పనపేటలో ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీ చైర్పర్సన్ వసంత్తో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతు సంతోషంగా ఉంటేనే దేశం సంతోషంగా ఉంటుందని, సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో వరద కాలువ నిండా నీరు ఉండడంతో గతంలో కొన్ని సంవత్సరాలుగా నీళ్లు లేని చెరువులు ప్రస్తుతం జల కళలతో కళకళలాడుతున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందని గుర్తు చేశారు. గతంలో తెలంగాణ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతమని, ప్రస్తుతం తెలంగాణ దేశంలో అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుందని వారు పేర్కొన్నారు. ధాన్యం 5 సంవత్సరాల కాలంలో బాగా పెరిగిందని, రైతుల కోసం దరూర్ క్యాంపులో 1000 లారీల ధాన్యం పట్టే విధంగా గోదాములు నిర్మించడం జరిగిందని, అదేవిధంగా చలిగల్లో, రాయకల్, సరంగాపుల్లో 500 లారీల ధాన్యం పట్టే విధంగా గోదాములు నిర్మించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఒక్క వాడికి 600 బస్తాలు పడతారు. అంటే రోజు 2 రోడ్లు మనం పంపేదే కలుపుతుంటారు. చాలా ప్రతి సెంటర్కి వచ్చింది. మన రాకపోతే ఇబ్బంది అవుతుంది. మహిళా సంఘాలు డబ్బులు లేవా? మరి తీసుకున్నాలా? వాళ్ళందరూ కూడా జార్ఖండ్కి వెళ్ళి తెప్పించారు ప్రతి పిఎస్సిఎస్ సెంటర్కు. లేకపోతే ఇబ్బంది అవుతుంది. మరి ఇప్పుడు వాళ్ళే తీసుకుని నీ తీసుకోలేదనుకో మళ్ళీ వాళ్ళు ఎప్పుడు అట్లనే నీళ్ళు ఉండాలి.